వైద్యమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు. అట్లాగే యూట్యూబ్ ఛానల్ పెద్దవారికి మరియు గురువులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు. మరియు చెట్టు పేరు పాముదొండ అంటారు దీన్ని. ఈ పాముదొండ ఎలాగుంటుందో ఒకసారి చూడండి. ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి, పచ్చల ఆకారంగా ఉంటాయి. ఇట్లా పాముదొండ అంటారు దీన్ని. వేరే ఏ దొండగా పిలువబడది, పాముదొండగా పిలువబడేటటువంటి మూలిక ఇది. ఇది నల్ల జిల్లేడు చెట్టు మీద ఉంది. ఇది జిల్లేడు చెట్టు మీద పాకి ఉంది. దీన్నే పాముదొండ అంటారు. ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి. ఇదిగో ఇలా ఉంటుంది. త్రిశూల ఆకారం లెక్క ఆకు కలిగి ఉంటుంది. ఇట్లా పచ్చలు ఎటు చూసినా త్రిశూలలా ఉంటాయి. దీన్నే పాముదొండగా పిలువబడుతుంది. శివునికి త్రిశూలాలు ఎలా ఉంటాయో ఈ చెట్టు కూడా అలాగే ఉంటుంది. అందుకే దీన్ని పాముదొండగా పిలువబడుతుంది. దీని ఆకులు, దీని కాయలు ఏ మాదిరిగా ఉంటాయో నేను ఈ రోజున చూపెడతాను. మీరు చూడండి. ఈ మాదిరిగా ఉంటుంది. నేను కాయలు చూపెడతా. ఇక్కడ ముంగట ఉంది, తీసుకెళ్తాను. ఇలాగో ఈ విధంగా ఉంటుంది పువ్వు. ఇది పాముదొండగా పిలువబడుతుంది. పాముదొండ, నాగదొండగా పిలువబడేటటువంటి చెట్టు. తెల్లగా వస్తుంది. ఇలా తెల్లగా వస్తుంది. పూత, కాయలు చిన్నగా ఉంటాయి. బాలు లాగా మన గోపి పువ్వు ఎలాగుంటుందో అలాగా కాయలు చిన్నగా వస్తాయి. ఇంతకన్నా పెద్దగా ఉండవు. ఇది కాయలు ఇలాగ చిన్నగా వస్తాయి. కాయలు ఇవి. పూత ఈ మాదిరిగా వస్తుంది. ఇప్పుడు ఎండకపోయింది కాబట్టి ఇలాగుంటాయి. ఇదంతా కన్నులాగా, పాములు కన్నులు ఎలా ఉంటాయి అట్లా కన్నులు అచ్చు లెక్క ఉంటాయి. ఇలాగ వస్తుంది. తెల్లగా పూత లెక్క వస్తుంది. ఇది నాగదొండ అంటారు. ఇట్లా నీళ్ళ కూడా పొడుచుకొని పోతుంది. ఆకు ఈ మాదిరిగా ఉంటుంది. ఫస్ట్ పచ్చలు అయ్యి తర్వాత 5 ఆకులుగా 5 పంచాలుగా మారుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి తెల్లటి రంగు కలిగి ఉంటుంది. ఇగో కాయలు చూపెడతాను. ఈ మాదిరిగా కాయలు ఉంటాయి. ఇదిగో కళ్ళు ఇవన్నీ కళ్ళే. ఇగో కాయ మాత్రం ఒక బాలు లెక్క రౌండ్గా ఉంటుంది. మన గోపి పువ్వు ఎలాగుంటుందో